గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం చెప్పబోయే పోమ్ ఏంటంటే యూనిట్ 8 లో ఉన్న ఫర్ యాన్ గ్రిగోరీ రిటన్ బై డబ్ల్యూబి ఈట్స్. సో ఇతను ఒక ఐరిష్ పోయిట్ అన్నమాట. విలియం బట్లర్ ఈట్స్ అంటారు ఇతను. సో ఈ యొక్క లెసన్ మెయిన్ కాంటెంట్ ఏంటి అంటే, ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయికి అందమైన బ్రౌన్ కలర్ ఒక రింగులుగా ఉన్న ఉంగరాలు చుట్టుంటది. అమ్మాయికి ఏమొచ్చి ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అమ్మాయిని చూసి ఇష్టపడరు. ఆ అమ్మాయి యొక్క హెయిర్ ని చూసి, బ్యూటీని చూసి ఇష్టపడతారు. కానీ అమ్మాయికి మాత్రం నన్ను చూసి ఇష్టపడాలి కానీ నా బ్యూటీ చూసి ఇష్టపడకూడదని ఉంటది. సో ఆ విధంగా ఈ యొక్క పోమ్ అనేది కాన్వే అవుతుంది. ఇది మెయిన్ కంటెంట్. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఫర్ అన్ గ్రిగోరీ బై డబ్ల్యూబి ఈట్స్ ఈ సీమింగ్లీ సింపుల్ పోమ్. ఇది చాలా సింపుల్ పోమ్. సో స్పష్టంగా చెప్పాలని చాలా సింపుల్ పోమ్, బట్ ఇట్ కన్వేస్ ఏ ప్రొఫౌండ్లీ ఫిలోసఫికల్ మెసేజ్. కానీ ఇది ఏం చెప్తుంది? కాన్వేస్ అంటే ఏంటి? క్యారీ టు ఏ ప్లేస్, ట్రాన్స్పోర్ట్, ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం, మనకి చెప్పడం. సో మనకు అర్థమైనట్టు చెప్పడం. సో అలా అనమాట. దాని కాన్వేస్. ప్రొఫౌండ్లీ అంటే ఏంటి? లోతుగా చొరబడిన. సో ఫిలోసఫికల్ మెసేజ్. ఫిలోసఫికల్ అంటే రియాలిటీ అనమాట. సో తత్వశాస్త్రం అంటారు. టెల్స్ అబౌట్ ఫ్యాక్ట్స్. సో మెసేజ్, ఆ మెసేజ్ అనేది మనకి ఇక్కడ ఇస్తుంది. ఈ పోమ్ చూడటం చాలా సింపుల్ పోమే, కానీ ఇది ఏంటి కాన్వే చేస్తుంది? లోతైన ఒక నిజమైన మెసేజ్ ఇది మనకి చెప్తుంది. ది పోమ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ కాన్వర్సేషన్ బిట్వీన్ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్. ఈ పోమ్ ఏంటంటే చెప్తుంది కాన్వర్జేషన్ బిట్వీన్. సో ఇద్దరి మధ్యన సంభాషణ చెప్తుంది. ఎవరిద్దరి మధ్యన? యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్. వయసులో ఉన్న అబ్బాయి అండ్ వయసులో ఉన్న అమ్మాయి ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ కోసమే ఈ యొక్క పోమ్ అనమాట. ఇందులో యంగ్ మ్యాన్ అంటే మ్యాన్. ఆ యంగ్ మ్యాన్ ఏం చెప్తున్నాడంటే, ది మ్యాన్ సేస్ దట్ హనీ కలర్డ్ ఎల్లో హెయిర్ లుక్స్ బ్రిలియంట్. ఏం చెప్తున్నాడంటే ఆ యంగ్ మ్యాన్ చెప్తున్నాడు, నీకు విషయం తెలుసా? నీ యొక్క హెయిర్ హనీ కలర్డ్ అంటే మెరుస్తూ ఉన్న ఒక గోల్డ్ కలర్ లో ఉన్న ఎల్లో కలర్ హెయిర్ లో ఉంటది. అది చాలా బ్రిలియంట్ గా ఉంటది. అంటే చాలా ఆకర్షణీయంగా, చాలా ప్రకాశవంతంగా అది ఉంటది. సో అని చెప్తున్నాడు యంగ్ మ్యాన్ తో. అప్పుడు చెప్తున్నాడు, మెన్ ఆర్ ఫ్యాసినేటెడ్ అండ్ ఎన్చాంట్ బై బ్యూటిఫుల్ హెయిర్. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాసినేట్ అయిపోతారు. ఫ్యాసినేట్ అంటే ఏంటి? స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్, బలంగా అట్రాక్ట్ అయిపోతారు. ఆ మెన్ చెప్తున్నాడు. ఆ మెన్ ఏమని చెప్తున్నాడంటే, ప్రతి ఒక్క మగాడు కూడా ఫ్యాసినేటెడ్ అంటే స్ట్రాంగ్ గా, బలంగా నీకు ఆకర్షమైపోతాడు. అండ్ నిన్ను అలా తపం చేస్తూ ఉంటాడు, జపిస్తూ ఉంటాడు, నిన్ను మంత్రిస్తూ ఉంటాడు. సో చాంటింగ్ చేస్తూ ఉంటాడు నీ యొక్క బ్యూటిఫుల్ హెయిర్ కోసం. నీ యొక్క బ్యూటిఫుల్ హెయిర్ అనేది ఉంది కదా, నీ బ్యూటిఫుల్ హెయిర్ కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా నీకు అట్రాక్ట్ అయిపోతారు. నిన్ను అలా పొగుడుతూనే ఉంటారు, అలాగా నేను తప్పిస్తూ ఉంటారు, నేను చాంట్ చేస్తూ ఉంటారు, మంత్రిస్తూ ఉంటారని చెప్తున్నాడు. నో వన్ లైక్స్ టు గో బియాండ్ దట్ అట్రాక్టివ్ హెయిర్ టు పీప్ ఇన్ టు హెర్ ఇన్నర్ సెల్ఫ్. లైక్స్ టు గో బియాండ్ దట్ అట్రాక్టివ్ హెయిర్ టు పీప్ ఇన్ టు హెర్ ఇన్నర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడరు అది దాటి. దట్ అట్రాక్టివ్ హెయిర్. సో అట్రాక్టివ్ అంటే ఏంటి? ఆకర్షవంతమైన హెయిర్. టు పీప్ ఇన్ టు హెర్ ఇన్నర్ సెల్ఫ్. పీప్ అంటే ఏంటి? హోల్ నుంచి అంటే బాగా డీప్ గా చూడడం, అంటే రంధ్రం నుంచి చూడడం, బాగా అబ్జర్వ్ చేయడం. సో ఇంటూ ఇన్నర్ సెల్ఫ్. ఏమని చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క హెయిర్ ని మాత్రమే ఇష్టపడతారు, నీ యొక్క జుట్టుని, నీ అందాన్ని మాత్రమే ఇష్టపడతారు. కానీ ప్రతి ఒక్కరు కూడా అది దాటి, బియాండ్ అంటే దాటి, అది దాటి ఎవ్వరు కూడా నీ ఇన్నర్ సెల్ఫ్ ని ఎవరు లోతుగా చూడరు. పీప్ అంటే లోతుగా చూడటం. అది తప్ప నీ ఇన్నర్ సెల్ఫ్ ని ఎవరు చూడరు. నీ జుట్టునే ఆకర్షిస్తారు తప్ప నీ యొక్క ఇన్నర్ సెల్ఫ్ ని ఎవ్వరు చూడరు. హెర్ చార్మింగ్ హెయిర్ బ్లాక్స్ దేర్ వే ఫర్దర్. తన ఒక చార్మింగ్ హెయిర్, చార్మింగ్ అంటే ఏంటి? అందమైన, చాలా ఆకర్షవంతమైన, చాలా హెయిర్ అనేది బ్లాక్స్. ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ అంటే ఎటు కదలకుండా అయిపోతారు తన ఒక హెయిర్ ని చూసి. సో అది దాటి కూడా ఎవ్వరు వెళ్ళలేరు, తన హెయిర్ ని మాత్రమే ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు కూడా తన చార్మింగ్ హెయిర్ కే ఫిదా అయిపోయి బ్లాక్ అయిపోతారు. అంతేకాని తన ఇన్నర్ సెల్ఫ్ ఎవరు ఇష్టపడరని ఆ యంగ్ ఉమెన్ కి చెప్తున్నాడు. సో ఇప్పుడు ఉమెన్ రిప్లై ఇస్తుంది ఆ యంగ్ మ్యాన్ కి. ఆ యంగ్ ఉమెన్ ఏమని రిప్లై ఇస్తుందంటే, షీఈస్ విల్లింగ్ అంటే ఏంటి? సిద్ధంగా ఉంది. టు రిమూవ్ ది ఆబ్స్టాకిల్.
అంటే ఆబ్స్టాకిల్ అంటే ఏంటి? అడ్డంకి. సరే, నాకు ఈ ఒక్క అడ్డంకే కదా ఉంది, నాకు ఏ అడ్డంకి ఉంది? నా ఒక హెయిర్ చూసి అందరు ఇష్టపడుతున్నారు కానీ నా ఇన్నర్ సెల్ఫ్ చూసి ఎవరు ఇష్టపడట్లేదు. ఓకే, గుడ్, నాకు ఇది ఒకటి కదా అడ్డంకి ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ విల్లింగ్ టు రిమూవ్ దట్ ఆబ్స్టాకిల్. ఆ ఆబ్స్టాకిల్, ఆ ఒక ఇబ్బందిని ఖచ్చితంగా నేను దాన్ని తొలగించుకుంటాను అని చెప్తుంది. ఇట్ హెర్ ఎయిర్స్ బ్యూటీ స్టాప్స్ దెమ్ ఫర్ అప్రిషియేటింగ్ ది ట్రూ సెల్ఫ్. షీ ఈస్ రెడీ టు చేంజ్ ది కలర్ ఆఫ్ హెర్ హెయిర్ టు బ్రౌన్ ఆర్ బ్లాక్ ఆర్ క్యారెట్. అని ఏమంటారు? సరే, నా హెయిర్ చూసే కదా అందరూ స్టాప్ అవుతున్నారు, నన్నుగా ఎవరు ఇష్టపడలేదు కదా, కానీ నాకు మాత్రం నన్నుగా ఇష్టపడాలి, అలాంటి వాళ్ళు నాకు కావాలి. ప్రతి ఒక్కరు కూడా నా హెయిర్ చూసి ఇష్టపడుతున్నారు, నాకు కురులను చూసి ఇష్టపడుతున్నారు, అది నాకు నచ్చలేదు. సరే, నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నా జుట్టునే కదా ఇష్టపడుతున్నారు, నా జుట్టుని నేను బ్రౌన్ కలర్ గానీ బ్లాక్ కలర్ గానీ లేదా క్యారెట్ కలర్, రెడ్ కలర్ గానీ ఏదో కలర్ వేసుకుంటాను. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి ఇష్టపడతారు, అప్పుడు నా హెయిర్ చూసి ఇష్టపడరని స్ట్రాంగ్ గా ఆ యంగ్ మ్యాన్ కి యంగ్ ఉమెన్ రిప్లై ఇస్తుంది. ఓకేనమ్మా? ఓకే. షీ వాంట్స్ అదర్స్ టు లవ్ హెర్ ఫర్ బట్ నాట్ హెర్ ఫర్ లుక్స్. ఆమెకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నా లుక్స్ చూసి ఇష్టపడడం ఏంటి, నన్ను స్వయంగా నన్ను ఇష్టపడాలి, నా మనసును ఇష్టపడాలి, నా లుక్స్ ఇష్టపడేటి అని చెప్పి తనకు నచ్చదు. సో తనకేమని కోరుకుంటుందంటే, నన్ను ఎప్పుడు కూడా నన్నుగా ఇష్టపడాలి, స్వయంగా నన్ను ఇష్టపడాలి, ట్రూ సెల్ఫ్ నన్ను ఇష్టపడాలి, అంతేగాని నా లుక్స్ చూసి ఇష్టపడకూడదని అనుకుంటది. అప్పుడు యంగ్ మ్యాన్ అంటాడు, ది యంగ్ మ్యాన్ ఆర్గ్యూస్. ఏమని ఆర్గ్యూ చేస్తాడంటే, దట్ లవింగ్ వన్ ఫర్ వన్స్ సేక్ వితౌట్ కన్సిడరింగ్ అపియరెన్స్ ఆర్ సమ్ అదర్ ఫిజికల్ అట్రాక్షన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ గాడ్. ది యంగ్ మ్యాన్ ఆర్గ్యూస్. ఏమని చెప్తాడంటే, నీ ఫిజికల్ అట్రాక్షన్ చూసి ఇష్టపడకూడదు అంటే అది ఓన్లీ ఒక దేవుడు తప్ప ఎవ్వరికి కాదు. మనిషి రూపంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా నిన్నుగా ఇష్టపడ్డు. నిన్నుగా ఇష్టపడాలంటే అది ఒక్క దేవుడికి మాత్రమే సాధ్యం. ఏ మనిషి చూసినా నిన్నుగా ఎవ్వరు ఇష్టపడరు, ఖచ్చితంగా నీ యొక్క ఫిజికల్ అట్రాక్షన్ వల్లే ఇష్టపడతారు అని యంగ్ మ్యాన్ నిర్ధారంగా చెప్పేస్తాడు. ఈ యాడ్స్ దట్ ఎ రిలీజియస్ మ్యాన్ హ్యాస్ షోన్ టు హిమ్ ది ప్రూఫ్. సో ఒక రిలీజియస్ మ్యాన్ ఉంటాడు. అంటే రిలీజియస్ మ్యాన్ అంటే ఏంటి? ఎప్పుడు మతానికి సంబంధించిన, దైవానికి సంబంధించిన, దేవుడికి సంబంధించిన వాళ్ళు. సో దేవుడి పట్ల ఒకరు భక్తి ఉండేవాళ్ళు. ఈ సైడ్ ఒక రిలీజియస్ మ్యాన్ ఉంటాడంట, అతనే ప్రూఫ్. హ్యాస్ షోన్ టు హిమ్ ద ప్రూఫ్. అతనే ఒక ప్రూఫ్ గా చూపిస్తాడు. సో ఒక మనిషి ఎవరైనా అవ్వచ్చు, మనుషులు ప్రతి మనిషి కూడా ఒక అమ్మాయిని ఫిజికల్ అట్రాక్షన్ చూసే ఇష్టపడతారు. అలాగే నిన్ను కూడా నీ యొక్క బాడీని, నీ యొక్క ఫిజికల్ అట్రాక్షన్, నీ యొక్క హెయిర్ ని, నీ యొక్క అందమైన కురులు ఉన్న జుట్టుని మాత్రం ఇష్టపడతారు తప్ప నిన్ను స్వయంగా ఇష్టపడరు. నిన్ను స్వయంగా ఇష్టపడాలంటే అది దేవుడికి మాత్రమే సాధ్యమని చెప్తాడు. మెన్ హ్యాస్ నాట్ యట్ ఎవాల్వ్డ్ టు ద డివైన్ లెవెల్. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాడు. అలాగే ఒక రిలీజియస్ మ్యాన్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాడు. ఆ రిలీజియస్ మ్యాన్ కూడా తనని ఆ విధంగా ఇలాగే చెప్తాడు. సో మెన్ హ్యాస్ నాట్ యట్ ఎవాల్వ్డ్. ఇంకా మనిషి ఇంకా ఎవాల్వ్డ్. వాట్ ఈస్ ఎవాల్వ్? డెవలప్ గ్రాడ్యువల్లీ. ఇంకా ఎదగలేదు, ఇంకా బాగా క్రమక్రమంగా ఎదగలేదు. సో డివైన్ లెవెల్ కి, అంటే డివైన్ లెవెల్ అంటే ఏంటి? దైవానికి సంబంధించిన రీతిలో మనుషులు ఇంకా ఎదగలేదు అని చెప్తాడు. నో మ్యాన్ కెన్ సెపరేట్ వన్ ఫ్రమ్ వన్స్ లుక్, స్టాటస్, రిచెస్ ఎక్సెట్రా. సెపరేట్ ఏ మనిషి వన్ ఫ్రమ్ వన్స్ లుక్స్, స్టాటస్ అండ్ రిచెస్ ఎక్సెట్రా. ప్రతి మనిషి కూడా లుక్స్ నుంచి గానీ, వాళ్ళ యొక్క స్టాటస్ నుంచి గానీ, రిచెస్ నుంచి గానీ వాళ్ళ యొక్క ఇష్టాన్ని సపరేట్ చేసుకోలేరు. వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు సపరేట్ అవ్వరు. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా వాళ్ళ లుక్స్ పైనే, స్టాటస్ పైనే. స్టాటస్ అంటే హోదా, రిచెస్ అంటే ఏంటి? మెటీరియల్ ప్రాపర్టీ, థింగ్స్ లో ఉన్న ప్రాపర్టీ, డబ్బు, ప్రాపర్టీ, మెటీరియల్ ప్రాపర్టీ రిచ్ అంటారు. మానసిక ప్రాపర్టీ, హ్యాపీగా ఉన్నది మానసికంగా దాన్ని రిచ్ అన్నారు. సో దీని నుంచి ఎవ్వరు సపరేట్ అవ్వరు, ప్రతి ఒక్కరు దీన్ని కావాలనుకుంటారు. ప్రతి మనిషి కూడా ప్రతి అమ్మాయిని కూడా ఫిజికల్ అట్రాక్షన్ తోనే చూస్తారు తప్ప నిజంగా నిన్నుగా ఎవరు చూడరు. నిన్నుగా చూడాలి అంటే అది కంపల్సరీ దేవుడి వల్లనే అవుతుంది అని చెప్తాడు. ఇది పోవమ్మ. ఒకసారి షార్ట్ గా చెప్తే ఇంకా అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి, ఈ యొక్క లెసన్ ఏంటంటే చాలా సింపుల్ పోమ్, కానీ ఇది ఒక లోతైన నిజమైన మెసేజ్ ఇస్తుంది. నిజమే కదా? నిజమైన మెసేజ్ కదా వచ్చింది. ఇంకా చెప్పాను మీకు, నిజమైన మెసేజ్ ఇస్తుంది. ఈ పోమ్ ఏమొచ్చి ఇద్దరి మధ్యన కాన్వర్సేషన్ వెళ్తుంది, ఒక యంగ్ మ్యాన్, ఒక యంగ్ ఉమెన్ మధ్యన. ఇక్కడ ఏమంచి యంగ్ మ్యాన్ అంటాడు, నీకు ఒక అందమైన ఎల్లో హనీ కలర్, ఒక గోధుమ రంగుల ఎల్లో కలర్, గోల్డ్ కలర్ లో ఉన్న జుట్టు ఉన్న చాలా అందంగా ఉంటది. ప్రతి ఒక్క మనిషి కూడా నిన్ను పూజిస్తాడు, మంత్రిస్తాడు, జపం చేస్తాడు, నీకు బాగా ఆకర్షణ అయిపోతాడు నీ యొక్క బ్యూటిఫుల్ ఎయిర్ కి అని చెప్తాడు. ప్రతి ఒక్క అది తప్ప నిన్నుగా ఇష్టపడరు, నీ యొక్క ఇన్నర్ సెల్ఫ్ ఎవరు ఇష్టపడ్డు, నీ ఇన్నర్ సెల్ఫ్ ఎవ్వరు చూడు, లోతుగా చూడు, కానీ నీ యొక్క బ్యూటీనే చూస్తాడు అని చెప్తాడు. మరి నీ యొక్క చార్మింగ్ ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కథల్లోకుండా కట్టి పడేస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఉమెన్ అంటది,
సరే నాకు అదే కదా ప్రాబ్లం. నన్నుగా ఇష్టపడేవాడు కావాలి, నాకు బ్యూటీ, నాకు హెయిర్ ని చూసి ఇష్టపడేవాడు నాకు వద్దని చెప్తుంది. సరే నాకు అదొకటే కదా ప్రాబ్లం, ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను నా ఒక ఇబ్బందిని, నా ఒక అడ్డుని పోగొట్టుకోవడానికి అని చెప్పి తను ఏం చేస్తుంది, అప్పటి నుంచి నన్నుగా ఇష్టపడాలి, వేరే వాళ్ళని ఇష్టపడకూడదని చెప్పి తన హెయిర్ కి బ్రౌన్ కలర్ గానీ బ్లాక్ కలర్ గానీ క్యారెట్ రెడ్ కలర్ గానీ వేసుకుందామని చూసుకుంటది. సో తనకి ఇష్టపడడం అంటే ఇష్టం, ఇలా హెయిర్ చూసి లుక్స్ చూసి ఇష్టపడడం అంటే ఇష్టం ఉండదు. అప్పుడు యంగ్ మ్యాన్ అంటాడు, నిన్నుగా ఇష్టపడాలి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా నిన్ను ఒక లేదా ఒక అందమైన అమ్మాయిని చూడాలంటే ఫిజికల్ అట్రాక్షన్ చూస్తారు తప్ప నిన్నుగా ఇష్టపడేవాడు ఎవ్వరు ఉండరు. నిన్నుగా ఇష్టపడాలంటే అది కంపల్సరీ దేవుడి వల్ల తప్ప అది ఎవరి వల్ల సాధ్యం కాదని చెప్తాడు. సో నీకు అందరూ కావలిస్తే ఒక రిలీజియస్ మ్యాన్ కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాడు. ఒక మతకు సంబంధమైన, దైవానికి సంబంధించిన, దేవుడికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఆ వ్యక్తి కూడా అలాగే చెప్తాడు. సో ఇంక ఈ అమ్మాయికి స్ట్రాంగ్ అర్థమైపోద్ది. డివైన్ లెవెల్ అంటే దైవానికి సంబంధించినంత గొప్ప రీతిలో మనిషి ఇంకా ఎదగలేదు అని చెప్తాడు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా తనకు లుక్స్ పైన, స్టేటస్ పైన, డబ్బు పైన ఆసక్తిగా ఉంటది. దాని నుంచి మనుషుల్ని ఎవ్వరు వేరు చేయలేరు అని చెప్తాడమ్మా. ఇది పోమ్. ఈ పోమ్ కనుక మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ పోమ్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి మెయిన్ థీమ్ చెప్తాను చూడండి అమ్మా. ట్రూ లవ్ కోసం వెళ్తూ ఉంటది, కానీ అది ఎక్కడ దొరకదు మన యంగ్ ఉమెన్ కి. ఇదమ్మా పోమ్. ఆ యంగ్ ఉమెన్ అంటే ఎవరో కాదు, యాన్ గ్రిగోరియే యంగ్ ఉమెన్. తనకి ఎక్కడ దొరకదు. ఇది పోమ్. ఈ పోమ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో నీట్ గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా పెట్టాను. ప్లేలిస్ట్ లో ప్రోస్ వేరుగా, పోమ్స్ వేరుగా, సప్లిమెంటరీ రీడింగ్స్ వేరుగా పెట్టాను. మళ్ళీ అన్ని కలిపి కూడా ఫోల్డర్ లో పెట్టాను. ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు బాగా క్లియర్ గా అర్థమైపోద్దమ్మా. సో పోమ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్